కుండ లోపల కాదు, కుండ బయట ప్లాంట్స్ పెంచబోతున్నాం గైస్. అదేందక్క అన్న అయిపోయినాయి, ఇక కుండ బయట ప్లాంట్స్ ఒకటే మిగిలినాయి అని అనుకుంటారు కదా. దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ గైస్, అండ్ చాలా బ్యూటిఫుల్ గా కూడా కనిపిస్తుంది. కానీ దీనికి మనకి రియల్ మాస్ కావాలి. ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి ఇది మనకి ఎక్కడ పడితే అక్కడ గోడల మీద పెరుగుతూ ఉంటుంది. కొన్ని ప్లేసెస్ లో బాగా థిక్ ఉంటుంది, అక్కడ నుంచి తీసుకోవచ్చు మీరు. సో దీనికి మనకు ఒక కుండ కావాలా, మట్టి కూడా కావాలన్నమాట, ఎర్రమట్టి. సో ఈ ఎర్రమట్టిలో మంచిగా వాటర్ పోసి ముద్దలాగా వేసుకొని, ఈ కుండ యాక్చువల్గా ఐరన్లు, కూరాడు కుండలు అని చెప్పి పెళ్ళప్పుడు వాడతారు కదా, ఆ కుండలే ఇంట్లుండే అనమాట. అవి దేనికి యూజ్ చేస్తలేం, సరే దీనికన్నా వాడచ్చు అని చెప్పేసి మంచిగా దానికి తీసి ఎర్రమట్టి ఏదైతే ముద్దలకి వేసుకున్నామో దాన్ని అంతా మంచిగా థిక్ లేయర్ వేయాలి. ఎందుకంటే మనం స్టెమ్ కటింగ్స్ ఇందులో పెడుతున్నాం కాబట్టి అవి బయటికి రాకుండా, దాని రూట్స్ బయటికి రాకుండా మంచిగా థిక్ లేయర్ వేసేసి ఒక వైర్ కట్టిన, ఆ వైర్లోనే కూర్చోాలి మనం ప్లాంట్స్, లేకపోతే ఇట్ వోంట్ స్టాండ్ అనమాట. సో అందుకనే వైర్ కట్టినాము. ఈ ప్లాంట్స్ అన్ని ఇదేంది డిసెంబర్ పువ్వుల ప్లాంట్, ఇంకా సన్ రోజ్, ఇంకా బ్రోకన్ హార్ట్ ప్లాంట్, ఇట్లా స్టెమ్ కటింగ్స్తో పెరిగే ప్లాంట్స్ ఏవన్నా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అదంతా మాస్ మనం ఇందాక తెచ్చింది, అండ్ ఇదేమో డ్రై మాస్, ఫ్యాగ్నమ్ మాస్ అనమాట. ఒక సైడ్ కొంచెం అంతా గ్యాప్ వదిలేసి ఇవి తోటకూర సీడ్స్, ఇవి కూడా స్ప్రౌట్ అయితే మంచిగా కనిపిస్తాయి కదా అని చెప్పి మొత్తం ఇట్లా అలంకరించడం, చాలా ఏస్థెటిక్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ మ్యాజిక్ ఏంది తెలుసా, మీరు వాటర్ బయట పట్టాల్సిన అవసరం లేదు, ఇది కుండ నింపాలి నీళ్ళు. ఎప్పుడైనా ఈ బయట ఉన్న ప్లాంట్స్, మాస్ అదంతా కుండల నుంచే మంచిగా అబ్జార్బ్ చేసుకుంటాయి వాటర్. సో కుండ ఎప్పుడు ఫుల్ ఉండాలి వాటర్.